Hi students, అందరు ఎలా ఉన్నారు? I am Vishnuvardhan, a PhD scholar, your NEET mentor and also biology faculty. Students, ఈ రోజు ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ కి సంబంధించి డిస్కస్ చేయబోతున్నాను. అదే నీట్ ఎగ్జామ్ యొక్క డ్రెస్ కోడ్. మీ అందరికీ తెలుసు, నీట్ ఎగ్జామినేషన్ హాల్ లోపలికి మీరు వెళ్ళాలి అంటే ఒక ప్రాపర్ డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయాలి. అది గర్ల్స్ అయినా సరే, బాయ్స్ అయినా సరే. ఒక ప్రాపర్ డ్రెస్ కోడ్ అనేది మీరు మెయింటైన్ చేయకపోతే మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్ లోపలికి కూడా పంపించరు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. నేను ఈ రోజు ఈ వీడియోలో మీకు బోత్ గర్ల్స్ కి అలాగే బాయ్స్ కి టాప్ నుంచి బాటం వరకు అసలు ఏ ఐటమ్స్ కి అలో ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయాలనేది చెప్తాను. సో అలాగే ఎగ్జామినేషన్ హాల్ లోపలికి కొన్ని ఐటమ్స్ మీరు తీసుకెళ్లకూడదు, ఆ ఐటమ్స్ ఏంటివి అనేది కూడా చెప్తాను. ఏ ఐటమ్స్ మీరు తీసుకెళ్లొచ్చు అనేది కూడా చెప్తాను. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే ఈ డ్రెస్ కోడ్ కి సంబంధించి, ప్రోహిబిటెడ్ ఐటమ్స్ కి సంబంధించి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా నేను మీరు ఎగ్జామ్ హాల్లోకి ఏ ఐటమ్స్ తీసుకెళ్లకూడదో చెప్తాను. నాట్ అలౌడ్ ఐటమ్స్ ఏంటివి, ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏంటివి అనేవి చెప్తాను, వినండి. సో ఎగ్జామ్ అనగానే ఫస్ట్ అందరు చేసేది ఏంటి, ఒక రైటింగ్ ప్యాడ్, ఒక పెన్, అలాగే ఎరేజర్, పెన్సిల్ ఇవి తీసుకెళ్తూ ఉంటారు. సో ఇవేటికి అలో ఉండదు. మీరు రైటింగ్ ప్యాడ్ తీసుకెళ్లకూడదు, అసలు పెన్, పెన్సిల్ కూడా తీసుకెళ్లకూడదు. అన్నా మరి మేము ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఎలా? సో ప్రాక్టీస్ కాదు, ఎగ్జామినేషన్ లోపల క్యాలిక్యులేషన్స్ ఇవి చేయాలి అంటే ఎలా అంటే, ఎగ్జామినేషన్ హాల్ లోపలే మీకు ఒక పెన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు బయట నుంచి పెన్ను కూడా తీసుకెళ్లకూడదు, పెన్సిల్ కూడా తీసుకెళ్లకూడదు. ఎగ్జామినేషన్ హాల్లో మీకు ఒక పెన్ ఇస్తారు, ఆ పెన్ తోనే మీరు సో ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎరేజర్ కూడా తీసుకెళ్లకూడదు, క్యాలిక్యులేటర్ కూడా తీసుకెళ్లకూడదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీ అందరికి తెలిసి ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ మొబైల్ ఫోన్, బ్లూటూత్ ఇవేవి తీసుకెళ్లకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఎగ్జామ్ అనగానే చాలా మంది తీసుకెళ్లేది ఏంటంటే వాచ్. అంటే డిజిటల్ వాచ్ కాదు కదా, మేము ఫార్మల్ వాచ్ ఏమన్నా వేసుకెళ్ళొచ్చా అని అడుగుతూ ఉంటారు. డిజిటల్ వాచ్ కి అలో లేదు, నార్మల్ ఫార్మల్ వాచ్ కి అలో లేదు, వ్రిస్ట్ వాచ్ ఏదైనా సరే అలో ఉండదు. వాచ్ మీరు పెట్టుకెళ్ళకండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అసలు ఏ వాచ్కి అలో ఉండదు. మీకు ఎగ్జామినేషన్ హాల్ లోపలే ఒక క్లాక్ అనేది ఉంటుంది మోస్ట్లీ ఎగ్జామినేషన్ హాల్లో. ఒకవేళ లేకపోతే సో మీరు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒకసారి బెల్ కొడుతూ ఉంటారు కొన్ని ఎగ్జామినేషన్ హాల్స్ లో. లేకపోతే మీరు ఇన్విజిలేటర్ ని అడిగైనా కూడా మీరు టైం అనేది తెలుసుకోవచ్చు. కానీ మీరు బయట నుంచి వాచ్ తీసుకెళ్ళకండి. అండ్ బ్రేస్లెట్ కూడా మీరు తీసుకెళ్ళకూడదు. అండ్ గర్ల్స్, ముఖ్యంగా గర్ల్స్, బాయ్స్ ఎవరైనా సరే, ముఖ్యంగా గర్ల్స్ ఆర్నమెంట్స్ ఎక్కువగా పెట్టుకుంటుంటారు కాబట్టి ఎలాంటి ఆర్నమెంట్ కి అలో ఉండదు మీరు టాప్ నుంచి బాటం వరకు. సో మీరు ఇయర్ రింగ్స్ అయినా సరే, ఏదైనా సరే, సో ఇయర్ రింగ్స్ కానీ కొద్దిమంది ముక్క పొడుగు పెట్టుకుంటుంటారు, చేతి కుంగరాలు, సో ఏవేవో ఉంటాయి కదా, ఏటికి అలో ఉండదు. సో అవన్నీ తీసేసి ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి వెళ్ళండి. ఏ టైప్ ఆఫ్ ఆర్నమెంట్ కి అలో ఉండదు, ఇది ముఖ్యంగా చెప్తున్నాను. అంటే ఈ వీడియో నేను ఒక 10 days ముందే, నీట్ ఎగ్జామ్ కన్నా ఒక 10 days ముందే ఎందుకు చేస్తున్నాను అంటే, సో చాలా మంది అమ్మాయిలు చేతికి ఏదో ఒక ఫంక్షన్ ఉందని మెహందీ పెట్టుకొని ఉంటారు. మెహందీ పెట్టుకోకండి, మెహందీకి అలో ఉండదు. సో మీరు ఇప్పుడే 10 days ముందే చెప్తే మీరు జాగ్రత్త పడతారు అని ఈ డ్రెస్ కోడ్ వీడియో ముందే చేస్తున్నాను. సో గర్ల్స్ కి మెహందీ ఇలాంటివి ఏవి మీరు పెట్టుకోకూడదు. అలాగే వాళ్ళు మనకి ఇచ్చిన రెగ్యులేషన్స్ లో ఏ వాటర్ బాటిల్ కి కూడా వాళ్ళు బ్యారెడ్ ఐటమ్స్ లో ఇచ్చారు. అంటే వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్లకూడదు అని ఇచ్చారు. కానీ కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ లో వాటర్ బాటిల్ అలో చేస్తారు, కానీ కొన్ని స్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ని కూడా అలో చేయరు. సో అది డిపెండ్స్ ఆన్ యువర్ ఎగ్జామినేషన్ సెంటర్ ని బట్టి డిపెండ్ అవుతుంది. సో సమ్మర్ టైం కాబట్టి వాటర్ మోస్ట్లీ ప్రొవైడ్ చేస్తారు. ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అయితే కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ అలో చేస్తారు, కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ అలో చేయరు. అలో చేయనప్పుడు మీరు బయటనే పెట్టేసి, వాటర్ బాటిల్ అనేది బయటనే పెట్టేసి మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే బాయ్స్ కొద్ది మంది బెల్ట్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. సో బెల్ట్ కూడా అలో ఉండదు, పైన క్యాప్ కి కూడా అలో ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా బాయ్స్ అయినా సరే, గర్ల్స్ అయినా సరే, బాడీ మీద ఏ మెటల్ ఐటమ్స్ అనేవి ఉండకూడదు. సో చాలా మంది అమ్మాయిల పైన హెయిర్ పిన్ పెట్టుకొని ఉంటారు, హెయిర్ పిన్ కూడా అలో ఉండదు. మెటల్ ఐటమ్స్ ఏంటివి మీ బాడీ మీద ఉండకూడదు.
సో అలాగే చాలా మంది అడుగుతూ ఉంటారు, అన్న ప్యాంట్ కి జిప్ అనేది మెటల్ ఐటమే ఉంటది కదా, సో మరి అది కూడా అలో ఉంటుందా లేదా అంటే డిపెండ్స్ ఆన్ ఎగ్జామినేషన్ సెంటర్. సో లాస్ట్ ఇయర్ కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లలో మెటల్ జిప్స్ అవేం కాదని పంపించారు కొద్దిమందికి, కానీ కొన్ని స్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్లలో ఆ మెటల్ జిప్స్ ఉన్నాయి కాబట్టి ప్యాంట్ వేరే చేంజ్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది. సో ఇవన్నీ లాస్ట్ మినిట్ హర్డిల్స్ ఉంటాయి. సో కొన్ని స్ట్రిక్ట్ సెంటర్ అయితే మనకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు, మెటల్ ఐటమ్స్ ని బ్యారెడ్ ఐటమ్స్ లో పెట్టారు. కాబట్టి మెటల్ ఐటమ్స్ ఏంటివి కూడా, సో మెటల్ ఐటమ్స్ ఉన్న బటన్ కూడా, మెటల్ బటన్ ఉన్నా కూడా అది కూడా అలో ఉండదు. సో నేను మళ్ళీ సపరేట్ గా చెప్తాను గర్ల్స్ కి బాయ్స్ కి టాప్ నుంచి బాటమ్ వరకు ఏవి వేసుకెళ్ళచ్చు అనేది. సో మీరు వీడియోని చూడండి. సో చెప్తున్నాను కదా, మెటల్ ఐటమ్స్ కి అలో ఉండదు, బెల్ట్ అలో ఉండదు, క్యాప్ అలో ఉండదు. సో వ్యాలెట్స్, పర్స్ కూడా కొద్దిమంది ఉంటది కదా, వ్యాలెట్ కి కూడా అలో ఉండదు. మీరు ఒకవేళ ఒక్కరే వస్తే, సింగిల్ గా వస్తే, మనీ కావాలనుకుంటే మనీ ఒక్కటి పెట్టుకుని వెళ్ళండి, కానీ వ్యాలెట్ కి వీటికి మెటల్ ఐటమ్స్ కి అలో ఉండదు. అండ్ నెక్స్ట్ కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి, అంటే కొద్దిమందికి స్పెక్స్ ఉంటాయి. ఆ స్పెక్స్ లేకపోతే ఇంకా మాకు కనపడదు, మేము ఎగ్జామ్ రాయలేము అనుకుంటుంటారు కదా, వాళ్ళకి స్పెక్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు, స్పెక్స్ పెట్టుకొని మీరు వెళ్ళొచ్చు. అలాగే కొద్దిమందికి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కానీ, ఏదైనా దెబ్బ తగిలి కానీ, ఏదైనా బ్యాండేజ్ కట్టుకొని ఉంటారు. అలాగే కొద్దిమందికి మెడిసిన్ అనేది అవసరమై ఉంటుంది, సో మెడిసిన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, మీరు 12:30కే ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఉండాలి. 12:30కి ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్గా చెక్ చేసి మీరు వాళ్ళకి రీజన్ చెప్పుకొని అప్పుడు మీరు వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళొచ్చు. ఓకే, ఇలాంటివి ఏమన్నా స్పెషల్గా టీత్కి బ్రేసెస్ ఉన్నా, ఇప్పుడు స్పెక్స్ పెట్టుకోవాలి, అలాగే హ్యాండ్కి ఏదైనా దెబ్బ తగిలినా, మెడిసిన్స్ ఏవైనా ఉన్నా కూడా, ఒకవేళ పర్మనెంట్ టాటూ ఉంటుంది కొద్దిమందికి, ఇంకా పర్మనెంట్ టాటూ అంటే వాళ్ళు ఇంకా తీసేయలేరు. సో ఇలాంటిది ఉంటే మీరు 12:30కి ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఉండి మీరు చెక్ చేయించుకొని దీనివల్ల ఏం కాదు అని వాళ్ళకి మీరు చెప్పుకొని అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు మిమ్మల్ని అలౌ చేస్తే మీరు లోపలికి వెళ్ళొచ్చు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం కొద్దిమందికి సో దేవుడి మీద భక్తితో, సో నాకైతే చాలానే ఉన్నాయి థ్రెడ్స్, నేను దేవుడిని నమ్ముతాను. సో ఇలాంటి దేవుడిది థ్రెడ్స్ ఉంటాయి కదా, ఈ థ్రెడ్స్ కొద్దిమందికి ఉంటాయి. సో అలాంటివి మీరు ఏదన్నా దేవుడివి సంబంధించినవి ఉంటే, సో మీరు 12:30కే అక్కడ ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఉండాలి. సో హాల్ దగ్గర ఉండి సో వాళ్ళు చెక్ చేస్తారు ప్రాపర్గా, అప్పుడు మీరు లోపలికి ఎంటర్ అవ్వచ్చు. సో థ్రెడ్స్ కూడా మీరు వేసుకునే వెళ్ళాలి అంటే మీరు ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి అందరికన్నా ముందు, లాస్ట్ రిపోర్టింగ్ టైం కన్నా 1 గంట ముందు, అంటే 12:30కే మీరు ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి వెళ్ళి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గా టాప్ టు బాటమ్ ఏవి వేసుకెళ్ళాలి అనేది నేను చెప్తాను, ఇప్పుడు వినండి. సో ఫస్ట్ గర్ల్స్ మనం చెప్పాను కదా ఆల్రెడీ, హెయిర్ లో మీరు హెయిర్ పిన్స్ కూడా మీరు తీసుకెళ్ళకూడదు. కొన్ని సెంటర్స్ లో ఏంటి అంటే హెయిర్ బ్యాండ్ కూడా మీరు అలో చేయరు. ఓకే, మీరు జుట్టు అంతా సో ఒక హెయిర్ బ్యాండ్, రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలన్నా కూడా కొన్ని సెంటర్స్ అలో చేయవు. అలానే హెయిర్ అనేది లీవ్ చేసుకొని వెళ్ళాలి. సో ఎందుకైనా మంచిది, కొద్దిమందికి లాంగ్ హెయిర్ ఉంటే ఒక సింపుల్ రబ్బర్ బ్యాండ్ వేసుకొని వెళ్ళండి. ఒకవేళ ఎగ్జామ్ హాల్ దగ్గర వాళ్ళు అలో లేదు అంటే అక్కడే తీసేసేయండి. ఒకవేళ అలో ఉంది అంటే మీరు అలానే వెళ్ళొచ్చు, కానీ ఏ మెటల్ ఐటమ్ పెట్టద్దు, అంటే హెయిర్ పిన్స్ అవి పెట్టుకోవద్దు. సో రబ్బర్ బ్యాండ్ కూడా అలో ఉండదు మోస్ట్లీ కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్లో. అలానే లీవ్ చేసుకొని వెళ్ళడం మంచిది. ఇంకా నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇయర్ రింగ్స్, నోస్ పిన్స్ వేటికి అలో ఉండదు. ఇంకా గర్ల్స్ కి టాప్ వేర్ ఏ వేసుకెళ్ళచ్చు అంటే, మీరు నార్మల్ టాప్స్ ఉంటాయి కదా, నార్మల్ టాప్స్ వేసుకెళ్ళచ్చు. అలాగే నెక్స్ట్ కుర్తాస్ ఉంటాయి కదా, నార్మల్ కుర్తాస్ మీరు వేసుకెళ్ళచ్చు. అలాగే నార్మల్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, టీ షర్ట్స్ మీరు వేసుకెళ్ళచ్చు. అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ టాప్స్ లేకపోతే కుర్తాస్ లేకపోతే టీ షర్ట్స్, వీటన్నిటి మీద ఏంటి అంటే హాఫ్ స్లీవ్స్ ఉండాలి, మీరు హాఫ్ స్లీవ్స్ ఉండాలి. ఓకే, లాంగ్ స్లీవ్స్ అనేవి అస్సలు ఉండకూడదు, హాఫ్ స్లీవ్స్ ఉండాలి. అలాగే మీ యొక్క టాప్ మీద కానీ, టీ షర్ట్ మీద కానీ, కుర్తాస్ మీద కానీ ఏది టెక్స్చువల్ మ్యాటర్ ఉండకూడదు, అంటే రాసి ఉండకూడదు. కొన్ని రాసి ఉంటాయి కదా, అలాంటివి ఏవి రాసి ఉండకూడదు. అలాగే హెవీ వర్క్ ఉండకూడదు, కొద్దిమందివి జిగేలు అంటే చూడగానే, సో అలాంటివి ఉండకూడదు. ఓకే, హెవీ వర్క్వి అసలు ఉండకూడదు. ఓకే, నార్మల్ సింపుల్ గా ఒక టాప్ కుర్తా కానీ, సో లేకపోతే టీ షర్ట్ అలో చేస్తే పేరెంట్స్ టీ షర్ట్ కానీ, సో అండ్ టాప్స్ అలో చేస్తే నార్మల్ టాప్ విత్ హాఫ్ స్లీవ్స్, కాలర్ ఉండేవి వేసుకెళ్ళకూడదు. హాఫ్ స్లీవ్స్ ఉండాలి, ఫుల్ స్లీవ్స్ ఉండకూడదు, కాలర్ ఉండకూడదు. సో ఇది
గుర్తుపెట్టుకోండి, టాప్ వేర్. అండ్ కింద బాటమ్ వేర్. బాటమ్ వేర్ వచ్చేసరికి మీరు నార్మల్ ట్రాక్ ప్యాంట్స్ వేసుకెళ్ళచ్చు, సో నార్మల్ ట్రౌజర్స్ వేసుకెళ్ళచ్చు, అండ్ నార్మల్ మీరు ఏదైనా స్టిచ్చింగ్ చేయించుకునేవి ఉంటాయి కదా నార్మల్ ప్యాంట్స్, అవి వేసుకెళ్ళచ్చు. ఓకే, జీన్స్కి అలో ఉండదు, చెప్తున్నాను కదా, జీన్స్ వేసుకెళ్ళకండి. అండ్ అలాగే టైట్గా ఉండేవి వేసుకెళ్ళకూడదు. టాప్ అయినా సరే కింద బాటమ్ వేర్ అయినా సరే టైట్ వేసుకెళ్ళకూడదు. కాబట్టి లెగ్గిన్స్ వేసుకెళ్ళకండి. కొన్ని ఎగ్జామినేషన్ హాల్స్లో సో లెగ్గిన్స్ కూడా అలో చేయరు, కాబట్టి లెగ్గిన్స్ వేసుకెళ్ళకండి. నార్మల్ ట్రాక్ ప్యాంట్స్ కానీ ట్రౌజర్స్ కానీ మీరు స్టిచ్చింగ్ చేయించుకున్నవి కానీ సో కొంచెం లూజ్గా ఉండే ప్యాంట్స్ మీరు వేసుకెళ్ళండి. టైట్గా ఉండేవి జీన్స్, లెగ్గిన్స్, జీన్స్ ఇవి వేసుకెళ్ళకండి. అండ్ గర్ల్స్కి ఇన్నర్ వేర్. సో ఇన్నర్ వేర్, టాప్ ఇన్నర్ వేర్లో గర్ల్స్కి సో మెటల్ హూక్స్ కానీ అలాగే మెటల్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఇన్నర్ వేర్లో అలాంటివి వేసుకెళ్ళకండి. సో అలో ఉండదు. మళ్ళీ ఎగ్జామినేషన్ హాల్ దగ్గర వాళ్ళు చెక్ చేసినప్పుడు సో మెటల్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ మీరు అక్కడ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇన్నర్ వేర్లో కూడా టాప్ ఇన్నర్ వేర్లో మీరు మెటల్వి లేనివే మీరు వేసుకెళ్ళకండి. మెటల్వి లేనివి మీరు వేసుకెళ్ళండి. మెటల్ హూక్స్ ఉన్నా మెటల్ ఐటమ్ ఏదన్నా ఉన్నా ఇన్నర్ వేర్లో అలాంటివి వేసుకెళ్ళద్దు. సో ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే అప్పుడు మళ్ళీ లాస్ట్ మినిట్లో మీరు టెన్షన్ పడ్డారంటే మళ్ళీ ఎగ్జామినేషన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తున్నాను. సో ఇన్నర్ వేర్లో కూడా మెటల్ ఐటమ్ ఉండకూడదు, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా కింద ఫుట్ వేర్ వచ్చేసరికి నార్మల్ మీరు స్లిప్పర్స్ వేసుకెళ్ళండి, హై హీల్స్ వేసుకెళ్ళకూడదు. ఓకే, మీరు నార్మల్ శాండల్స్ లో హీల్స్ ఉన్నా కూడా ఓకే, స్లిప్పర్స్ అయితే ఇంకా ఓకే. స్లిప్పర్స్, శాండల్స్ విత్ లో హీల్స్, నార్మల్ చెప్పల్ ఇవైతే ఓకే, మీరు వేసుకెళ్ళచ్చు. ఓకే, షూస్కి అలో ఉండదు అండ్ హై హీల్స్కి అలో ఉండదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. గర్ల్స్కి అయితే చెప్పేశాను కదా. సో ఇవి గర్ల్స్కి టాప్ టు బాటమ్ వరకు ఏం వేసుకెళ్ళాలి అనే దానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ బాయ్స్కి పైన టీ షర్ట్ అయితే టీ షర్ట్కి ఇలా కాలర్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. నార్మల్ రౌండ్ నెక్ కానీ వీ నెక్ కానీ టీ షర్ట్ ఉంటుంది కదా, సో ఆ టీ షర్ట్ వేసుకెళ్ళండి. ఆ టీ షర్ట్ కూడా హాఫ్ స్లీవ్స్ ఉండాలి, ఫుల్ స్లీవ్స్ ఉండకూడదు. హాఫ్ స్లీవ్స్, రౌండ్ నెక్ కానీ వీ నెక్ కానీ ఉన్న టీ షర్ట్ మీరు వేసుకెళ్ళచ్చు. నార్మల్గా షర్ట్ ఉందన్న అంటే సో నార్మల్ రౌండ్ నెక్ షర్ట్ ఉంది, హాఫ్ షర్ట్ ఉందంటే అదైనా ఓకే, కానీ సింపుల్గా ఓకే టీ షర్ట్, రౌండ్ నెక్ టీ షర్ట్ వేసుకొని వెళ్తే మీకు సరిపోతుంది పైన వరకు. అండ్ నెక్స్ట్ బెల్ట్ పెట్టుకోకూడదు, ముందే చెప్పాను. అండ్ కింద ప్యాంట్ వచ్చేసరికి మీరు ట్రాక్ ప్యాంట్స్ వేసుకెళ్ళండి. ట్రాక్ ప్యాంట్స్ ఇప్పుడు అందరికి ఉంటాయి కదా, ట్రాక్ ప్యాంట్స్ వేసుకెళ్ళండి. ఎందుకంటే మీరు దాంట్లో మెటల్ బటన్ ఉండదు అండ్ అలాగే బెల్ట్ కూడా అవసరం లేదు, మెటల్ జిప్ కూడా ఉండదు. కాబట్టి ట్రాక్ ప్యాంట్స్ వేసుకెళ్ళండి. మెటల్ జిప్ ఉన్నా కూడా కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ వాళ్ళు అలో చేయరు. కాబట్టి నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే కింద ట్రాక్ ప్యాంట్స్ వేసుకెళ్ళండి. ఓకే, అలాగే మెటల్ బటన్ కూడా ఉండకూడదు. అండ్ కింద చెప్పలు వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా, స్లిప్పర్స్ లేకపోతే శాండల్స్ మీరు వేసుకెళ్ళచ్చు. ఓకే, షూస్కి అలో ఉండదు. అండ్ నెక్స్ట్ ఏమంటే అవి వేసుకెళ్ళకండి. ఫుట్ వేర్ కూడా నార్మల్ స్లిప్పర్స్, శాండల్స్ వేసుకెళ్ళండి. అంటే గర్ల్స్కైనా సరే బాయ్స్కైనా సరే కొద్దిమందికి ఏంటంటే హెవీ బటన్స్ ఉంటాయి. హెవీ బటన్స్ ఉన్నవి వేసుకెళ్తూ ఉంటారు. అంటే ఎక్కువ బటన్స్ ఉండేవి అలాంటివి వేసుకెళ్ళకండి. ఏదైనా సింపుల్గా ఉండే బటన్స్ అయితే ఓకే, ఎక్కువ బటన్స్ ఉండేవి, ఎక్కువ పాకెట్స్ ఉండేవి, ఇప్పుడు ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ వచ్చినాయి ఇంతవరకు ఉంటాయి, అవి కూడా వేసుకెళ్ళకండి. హాఫ్ స్లీవ్సే ఉండేవి వేసుకెళ్ళండి. ఓకే, మీరు ఎంత సింపుల్గా వెళ్తే అంత తొందరగా మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్ళచ్చు, లేకపోతే మళ్ళీ మిమ్మల్ని చెక్కింగ్ ఉంటుంది, ఇది ఉంటుంది. సో బాయ్స్కి కూడా కింద జీన్స్ ప్యాంట్ వేసుకెళ్ళకండి, జీన్స్కి అలో ఉండదు. సో ఇది టోటల్గా డ్రెస్ కోడ్కి సంబంధించింది. బాయ్స్కి అయితే రౌండ్ నెక్ టీ షర్ట్, కింద ట్రాక్ ప్యాంట్, కింద నార్మల్ స్లిప్పర్. సో ఇవి వేసుకొని ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళండి. సో ముందే సమ్మర్ కాబట్టి కొంచెం లూజ్వి వేసుకెళ్ళండి. మీరు లూజ్వే వేసుకెళ్ళాలి, టైట్ ఉండేవి వేసుకెళ్ళకూడదు, ఎక్కువ పాకెట్స్ ఉండకూడదు, ఏది టెక్స్చువల్ మ్యాటర్ రాసి ఉండకూడదు మీ టీ షర్ట్ పైన కానీ ఏది కానీ. అంటే ఎక్కువ బటన్స్ ఉండకూడదు, మెటల్ బటన్స్ అసలే ఉండకూడదు. సో ఇది టోటల్గా డ్రెస్ కోడ్కి సంబంధించి. అంటే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కొద్దిమందికి రిలీజియస్ ఉంటుంది. సో కొద్దిమంది బుర్కా కానీ ఇలాంటివి వేసుకెళ్తూ ఉంటారు కదా, ముస్లిమ్స్కి సపరేట్ కస్టమరీ డ్రెస్ ఉంటుంది.
అలాగే మీకు రిలీజియస్కి సంబంధించి థ్రెడ్ కానీ, సో ఇలాంటి మీరు రిలీజియస్వి ఏమన్నా వేసుకెళ్ళాలి అనుకుంటే కొద్దిమందికి పెళ్ళై ఉంటుంది. సో పెళ్ళైన వాళ్ళు కొద్దిగా శారీస్ వేసుకెళ్తూ ఉంటారు. అండ్ అలాగే నెక్స్ట్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి కదా, ఇవి తాలిబొట్టు ఇవన్నీ ఉంటాయి కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే, నేను చెప్పాను కదా 12:30 కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండండి. సో మిమ్మల్ని ప్రాపర్గా చెక్ చేస్తారు. మీరు ఆ ఐటమ్స్కి ఎందుకు తెచ్చుకున్నారో రీజన్ కూడా చెప్పండి. సో మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్లోకి అలో చేస్తారు. వాటి వల్ల ఏమి ఇబ్బంది లేదు అనుకుంటే. కానీ మీరు 12:30 కల్లా ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఉండాలి. సో ఎవరైతే రిలీజియస్ ఓకేనా, ముస్లిమ్స్కి కస్టమరీ డ్రెస్ కానీ, లేకపోతే సో పెళ్ళైన వాళ్ళకి ఏమన్నా సో ఉంటాయి కదా వాళ్ళు కానీ, మళ్ళీ చెప్తున్నాను. సో 12:30 కల్లా మీరు ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని వెళ్ళాలి. అలా కాకుండా మీరు లాస్ట్ మినిట్లో వెళ్ళారు అంటే మళ్ళీ మిమ్మల్ని అలో చేయరు. సో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మెన్షన్ చేస్తారు. ఇలా కస్టమరీ డ్రెస్ ఎవరైనా రిలీజియస్గా కస్టమరీ డ్రెస్ వేసుకెళ్ళాలి అనుకుంటే, కస్టమరీ థింగ్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా 12:30 కల్లా ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఉండాలి అని ఇది మెన్షన్ చేశారు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో. అందుకనే నేను మీకు చెప్తున్నాను. ఇది టోటల్గా అందరికీ మొత్తం అన్ని చెప్పాననే అనుకుంటున్నాను. నేను మొత్తం అన్ని చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు వాటికి రిప్లై ఇస్తాను. సో ఇది డ్రెస్ కోడ్. ప్రాపర్గా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసుకునే వెళ్ళండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మళ్ళీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో గర్ల్స్ అయితే ముఖ్యంగా మెహందీ లాంటివి పెట్టుకోవద్దండి. ఫంక్షన్ ఉన్నా సరే ఈ లాస్ట్ ఫ్యూ డేస్ మళ్ళీ మీరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నెక్స్ట్ లైక్ చేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ఉపయోగపడేవన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.